ఏపీ స్థానిక సంస్థల్లో అక్కడక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించారు. వైసీపీ ప్రతినిధుల్ని బెదిరించారు. దాడులు, కిడ్నాప్లు చేశారు. ప్రలోభాలు పెట్టారు. అయినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ అరాచకాలన్నింటినీ ఎదిరించి నిలిచారు. గురువారం వాయిదా పడిన 10 చోట్ల ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం కూడా టీడీపీ దౌర్జన్యాలు, దాడులు కొనసాగాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో వాయిదా పడ్డ స్థానిక ఉప ఎన్నికలు శుక్రవారం కూడా జరగకుండా కూటమి నేతలు కుట్రలు, కుయుక్తులు ప్రయోగించారు. తాము గెలిచే అవకాశం లేదని తెలిసి శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి, గాండ్లపేంట ఎంపీపీ ఎన్నికలు జరగడానికి వీల్లేని పరిస్థితులు సృష్టించారు. వైసీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు టీడీపీ నేతల తీరుతో విసిగిపోయి 2 మండలాల్లోనూ వైసీపీ శ్రేణులు ఎన్నికను బహిష్కరించాయి. దీంతో 2 చోట్ల ఎన్నికను నిరవధికంగా వాయిదా వేశారు. మండల పరిషత్ ఆఫీసులో తిష్టవేసిన టీడీపీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వైసీపీ ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేయడంతో ఎన్నికకు వెళితే తమ ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైసీపీ ఎంపీటీసీలు ఎన్నిక బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ పోలీసుల దౌర్జన్యాలను వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. రామగిరి రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో కానీ, అలాగే కదిరి నియోజకవర్గంలో గాండ్లపేట దగ్గర కూడా ఆ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత గారు, కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దాంట్లోకి కూడా పోయి వాళ్ళని బలవంతం చేసి ఎన్నిక జరుపుకోకుండా చేయడం చాలా కూడా దురదృష్టకరం. ఇక వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలో ఎన్నికల అధికారి రామాంజనేయ రెడ్డికి గుండెపోటు అంటూ హడావుడి చేశారు. వెంటనే ఆయన్ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. గురువారం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై రాళ్ల దాడి చేసి ఎన్నిక వాయిదా వేయించారు టీడీపీ నేతలు. తాజాగా ఎలక్షన్ ఆఫీసర్ కు అస్వస్థత పేరిట మరో డ్రామాకు తెరలేపి ఎన్నిక ఆపించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీ ఎన్నికలోనూ హైడ్రామాకు తెరతీశారు. 2వ రోజు కూడా ఎన్నిక వాయిదా వేసేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు కనుసన్నల్లో కుట్రలు చేశారు. భారీ సంఖ్యలో చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఎంపీపీ ఆఫీసును ముట్టడించారు. మరోవైపు కౌంటింగ్ హాల్లో ఎన్నికలు జరుగుతుండగా కూటమి ఎంపీటీసీలతో గొడవ చేయించారు. దీంతో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు స్పృహ తప్పి పడిపోయారంటూ కొత్త నాటకానికి తెరలేపారు. ఏలూరు జిల్లాలో బెదిరింపులు, దౌర్జన్యంతో కైకలూరు వైస్ ఎంపీపీ 2ని తెలుగుదేశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల అధికార అహంకారాన్ని, పోలీసు యంత్రాంగం దుర్వినియోగాన్ని, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడుల్ని బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి అభ్యర్థులను గెలిపించుకోవడాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ అభినందించారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నానని జగన్ ఎక్స్ లో పోస్టు చేశారు. వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందిని జగన్ అభినందించారు.